కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ పర్సనల్ లైఫ్ని లీడ్ చేయకూడదా? టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సెక్షువల్ యాక్టివిటీ, కానీ అది జనరల్గా తక్కువ ఉండటం వలన మనకి ఏంటంటే ఎందుకు చిన్నపిల్లల్లో ఈ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందంటారు? జెనెటిక్ కండిషన్స్ వలన కూడా కిడ్నీ సమస్యలు విత్ స్టోన్స్ ఫార్మేషన్ చిన్నపిల్లల్లో మనం జనరల్గా గమనిస్తాం. సో పసర మందుతో నిజంగా స్టోన్ కరుగుతుందంటారా? అంటే ఎక్కువసేపు కూర్చొని ఉండడం మూలాన కూడా సో కిడ్నీకి సంబంధించి సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారా? వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? సో జనరల్గా ఏంటంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి లేచి కొంచెం 5 minutes బ్రేక్ తీసుకొని స్పాండిలోసిస్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్లు కానీ వీళ్ళకి డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. వర్షాకాలం మొదలైన తర్వాత కిడ్నీ సమస్యలు ఏంటి? ప్రధానంగా ఏ వయసు వరకు వస్తూ ఉంటాయి? వాటర్ ఇంటేక్ తక్కువ ఉండటం వలన వాళ్ళకి స్టోన్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు బుల్లెట్ హెల్త్ ఛానల్. సో వర్షాకాలం మొదలైంది. వర్షాకాలం మొదలైతే రకరకాల ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. అది వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సీజన్లో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా కిడ్నీకి సంబంధించి కూడా రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో వర్షాకాలంలో కిడ్నీకి సంబంధించి ఎలాంటి జబ్బులు వస్తూ ఉంటాయి, వాటికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఎలాంటి టెస్టులు చేయాలి, దీనికి సంబంధించి మనతో కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శశిధర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే. సో జనరల్గా వర్షాకాలం అనేసరికి ఎక్కువగా అందరూ జలుబు, దగ్గు, జ్వరం వీటి మీదే కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి చూస్తుంటారు. కానీ ఈ సీజన్లో ఎక్కువగా కిడ్నీ సంబంధిత వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి అనేది చాలా తక్కువ మందికి తెలిసిన విషయం. సో ప్రధానంగా వర్షాకాలం మొదలైన తర్వాత అంటే ఈ సీజనల్గా వచ్చే కిడ్నీ సమస్యలు ఏంటి? ప్రధానంగా ఏ వయసు వరకు వస్తూ ఉంటాయి? కిడ్నీ సమస్యలు జనరల్గా మాన్సూన్లో మనం జనరల్గా గమనించేది ఏంటంటే వాటర్ ఇంటేక్ తక్కువ ఉండటం వలన వాళ్ళకి స్టోన్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కొంతప్పుడు డీహైడ్రేషన్ వలన కూడా కిడ్నీ సమస్యలు ఎక్కువ అవుతాయి. కొంతప్పుడు వాటర్ తక్కువ తీసుకోవడం వలన యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా బాగా కామన్గా గమనిస్తాము. జనరల్గా వాటర్ ఇంటేక్ కొంచెం కంటామినేటెడ్ వాటర్ అట్లా ఉండటం వలన వేరియస్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ లైక్ మనకి ఏమైనా అక్యూట్ గ్యాస్ట్రైంట్రైటిస్ అట్లా అవి వచ్చి కిడ్నీ సమస్యలు అనేది డెవలప్ అవుతూ ఉంటాయి. తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే మనకి ఇన్ఫెక్షన్స్ లైక్ మలేరియా, టైఫాయిడ్, లేకపోతే లెప్టోస్పైరోసిస్ అని ఈ 3 ఇన్ఫెక్షన్స్ వలన కూడా కిడ్నీ సమస్యలు అనేది మనం చాలా కామన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. మలేరియా వలన పర్టికులర్గా ఫాల్సిపాలెం మలేరియా ఇవన్నీ కూడా కిడ్నీ మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి మనం ఇన్ఫెక్షన్స్ చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి వస్తుంది. సింపుల్ డెంగ్యూ ఇన్ఫెక్షన్ కూడా మనకి కిడ్నీ సమస్యలు దారితీయచ్చు. ఇవన్నీ ప్రధాన కారణాల వలన మనకి కిడ్నీ సమస్యలు డెవలప్ అవుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు వర్షాకాలము అనేసరికి చాలామంది మీరు అన్నట్టుగా వాటర్ అంటే దాహం ఎక్కువ వేయదు, అండ్ ఏసీలో పనిచేసే వాళ్ళు కూడా మ్యాక్సిమం వాటర్ అవాయిడ్ చేస్తూ ఉంటారు. అండ్ కొంతమంది ఏంటంటే చల్లగా ఉంది కదా, బయట వర్షం పడుతుంది కదా, ఎక్కువగా వాటర్ తాగితే ఎక్కువగా యూరిన్ పాస్ చేయాల్సి వస్తుందేమో, నెంబర్ ఆఫ్ టైమ్స్ వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుందేమో అన్న దీంతో సగం అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో ఎంత చల్లగా ఉన్నా, ఎంత వర్షాలు పడుతూ ఉన్నా ఈ సీజన్లో రెగ్యులర్గా అంటే సమ్మర్ కంటే మిగతా వింటర్ సీజన్ కంటే కూడా వర్షాకాలంలో తీసుకున్న వాటర్ క్వాంటిటీ సేమ్ ఉంటుందా, లేకపోతే తగ్గించాల్సి వస్తుందా? సేమ్ ఉంటుందండి. వాటర్ ఇంటేక్ కూడా మనం 3 to 4 liters దాకా అడ్వైస్ చేస్తాము. జనరల్గా మీరు చెప్పిన విధంగానే చాలామంది ఎక్కువ ఇంటేక్ తీసుకోకపోవటం వలన, ఏసీల్లో ఉండడము, చల్ల వాతావరణంలో ఎక్కువ దాహం కాకపోవటం వలన వాళ్ళు ఇంటేక్ తక్కువ ఉండి మన కిడ్నీ సమస్యలు, డీహైడ్రేషన్ వాటి వలన కిడ్నీ సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకని మనం వాటర్ మినిమం 3 to 4 liters అడ్వైస్ చేస్తాం. ఓకే. అండ్ కొంతమంది ఎక్కువగా లిక్విడ్స్ కంటే కూడా సాలిడ్ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటుంటారు, అండ్ దానికి తగ్గట్టుగా వాటర్ క్వాంటిటీ అనేది అసలు తీసుకోరు. సో దీని మూలంగా కూడా అంటే స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు మనం కామన్గా చూస్తే చాలామంది ఏంటంటే జంక్ ఫుడ్స్ ఎస్పెషల్లీ హై రెడ్ మీట్ కన్జంప్షన్, ఎక్కువగా మటన్ కానీ లేకపోతే వేరియస్ హై చీజీ ప్రోడక్ట్స్ తినటం వలన వీటి వలన కూడా ఎక్కువ వాటర్ ఇంటేక్ కొంచెం తక్కువ తీసుకోవడం వలన ఈ ఈ కారణాల వలన కూడా మనకి కిడ్నీ సమస్యలు అనేది డెవలప్ అవుతాయి. ఓకే. అండ్ ఈ జనరల్గా ఎక్కువగా వింటూ ఉన్నది ఏంటి అంటే స్టోన్స్ ఫామ్ అయిన తర్వాత అంటే యూరినరీ బ్లాడర్ నుంచి కానివ్వండి, లేకపోతే యూరిన్ పాస్ చేసే ఆ హోల్ దగ్గర కానివ్వండి, ప్రాపర్గా పాస్ అవ్వక పెయిన్ వస్తుంది అని అంటుంటారు. ఆ పెయిన్ కూడా నార్మల్గా వచ్చే పెయిన్ కంటే కూడా ఈ స్టోన్ ఫామ్ అయినప్పుడు యూరిన్ పాస్ చేసేటప్పుడు వచ్చే పెయిన్ వేరేలా ఉంటుంది అంటారు.
సో దీనికి ఎలాంటి టెస్టులు చేయాలి, అది అసలు స్టోన్ అని చెప్పి ఎలా ఐడెంటిఫై చేస్తాం మనం? మన జనరల్గా సింపుల్ టెస్ట్ ఏంటంటే యూరిన్ టెస్ట్, క్రియాటినిన్, అల్ట్రాసౌండ్ ఎగ్జామిన్ అని, లేకపోతే ఎక్స్రే కేయూబీ అని, పాతకాలంలో అయితే ఐవీపీ టెస్ట్లని. ఈ టెస్టులు చేయటం వలన ఏంటంటే మన కిడ్నీలో స్టోన్స్ అనేది గుర్తించవచ్చు. ఈ ఈ జనరల్గా ఏంటంటే పెయిన్ మనకి జనరల్గా 5 mm కంటే పెద్దగా ఉంటే స్టోన్స్ అవి డెఫినెట్గా మన కిడ్నీ ట్రాక్ట్ ఒకటి 5 mm కంటే చిన్నగా ఉంటే జనరల్గా పడిపోతాయి. 5 mm కంటే పెద్దగా ఉన్నాయి జనరల్గా అడ్డుపడి దానివల్ల పెయిన్ వస్తుంది. పెయిన్ కూడా మేము జనరల్గా టెక్స్ట్ బుక్స్ ప్రకారం ఇది ప్రెగ్నెన్సీ పెయిన్ లాగే చాలామంది పెయిన్కి బాగా గురి అవుతూ ఉంటారు. అందుకనే ఇమీడియట్గా అటెన్షన్ ఆఫ్ డాక్టర్ చాలా అవసరం ఉంటుంది. అండ్ ఇప్పుడు స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఆడవారిలో ఎక్కువ ఉంటుందా, లేకపోతే మగవారిలో ఎక్కువ ఉంటుందా? సో కొంతమంది ఏంటంటే స్ట్రాటజికల్గా ఎక్కువ జెంట్స్లో ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆడవారు మగవారి కంటే కూడా హెల్త్ కాన్షియస్ ఎక్కువ. సో వాళ్ళు వాటర్ ఇంటేక్ మనం అనుకున్నట్టుగా వాళ్ళు ఎక్కువ తీసుకుంటూ ఉంటుంటారు అనేది ఒకటి. జెంట్స్ వచ్చేసరికి వాళ్ళు ఎక్కువ ట్రావెలింగ్లో ఉండడం వలన వాటర్ బాటిల్స్ పెట్టుకోకపోవడం కానివ్వండి, లేకపోతే ఆ తాగే టైం ఉండకపోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అందుకని సో స్టాటిస్టిక్స్గా చూసుకున్నట్లయితే ఎక్కువగా జెంట్స్లోనే వస్తూ ఉంటాయని చెప్పేసి మాట్లాడుతుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? నిజంగానే మేల్ అండ్ ఫీమేల్స్లో ఎవరికి ఎక్కువ ఈ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది? మేల్స్లోనే మీరు అన్న విధంగానే మేల్స్లోనే ఎక్కువ కామన్ ఉంటుంది. ఎందుకంటే మన వాటర్ ఇంటేక్ అది కూడా జనరల్గా చాలా తక్కువ ఉంటుంది. ఎక్కువ ట్రావెలింగ్లో వాటిలో ఉన్నప్పుడు వాటర్ ఇంటేక్ కరెక్ట్గా టైమింగ్ అది మెయింటైన్ చేయకపోవడం, ఫుడ్ ఇంటేక్ కూడా టైం మెయింటైన్ చేయకపోవడము, ఇవన్నీ జనరల్గా మేల్స్లోనే ఎక్కువ గమనిస్తాము. ఫిమేల్స్ మీరు చెప్పిన విధంగానే కొంచెం మెటికులస్గా ఉంటారు. వాళ్ళు వాటర్ ఇంటేక్ వలన బ్యూటీ కాన్షియస్ అవి కూడా బాగుంటుందని జనరల్గా వాటర్ ఇంటేక్ జనరల్గా ఎక్కువ తీసుకుంటారు. సో మేల్ టు ఫిమేల్ రేషియో డెఫినెట్గా మేల్స్లో ఎక్కువ ఉంటుంది. ఓకే. అండ్ ఇప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ తీసుకున్నట్లయితే సో కొంతమంది చిన్నపిల్లల్లో కూడా స్టోన్స్ ఫామ్ అయ్యాయని చెప్పేసి వింటూ ఉంటాం మనం. సో చిన్నపిల్లలు జనరల్గా పేరెంట్స్ కేర్ తీసుకుంటూ ఉంటారు, వాళ్ళు వాటర్ ఇంటేక్ బాగానే ఉంటుంది. సో అయినా కూడా ఎందుకు చిన్నపిల్లల్లో ఈ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందంటారు? జనరల్గా చిన్నపిల్లలు ఏంటంటే జెనెటిక్ కండిషన్స్ వలన స్టోన్ ఫార్మేషన్స్ వస్తాయి. వేరియస్ కండిషన్స్ ఉంటాయి. కొంతమంది ఆక్సలేట్ స్టోన్స్ అని, లేకపోతే వేరియస్ జెనెటిక్ కండిషన్స్ వలన కూడా కిడ్నీ సమస్యలు విత్ స్టోన్స్ ఫార్మేషన్ చిన్నపిల్లల్లో మనం జనరల్గా గమనిస్తాం. ఎక్కువ శాతం జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ వలన. ఓకే. సో అంటే అంటే జన్యుపరమైనటువంటి సమస్యలు ఉండడం వలన కూడా స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ జన్యుపరంగా వచ్చిన ఇబ్బంది అనేది మనం ఐడెంటిఫై ఎలా చేయొచ్చు అంటారు? జనరల్గా సింపుల్ టెస్ట్ లైక్ యూరిన్ ఆక్సలేట్ స్టోన్స్ కానీ, అయితే మనం వేరియస్ అల్ట్రాసౌండ్ కానీ, కొంతమందికి ఏంటంటే వేరే సిండ్రోమ్స్ ఉంటాయి, వాళ్ళకి అసోసియేటెడ్ కన్ను డిఫెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసి దానివల్ల చూడాల్సి వస్తుంది. కొంతప్పుడు జెనెటిక్ టెస్ట్ కూడా చేస్తాము, దానివల్ల కూడా బయటపడతాయి. స్టోన్ అనాలిసిస్ అనేది చేయటం వలన చాలా ముఖ్యము. ఎస్పెషల్లీ చిన్న వయసులో వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా మనం డీల్ చేయాల్సి వస్తుంది. ఓకే. అండ్ స్టోన్ ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు మనకి రోబోటిక్ టెక్నాలజీస్ వచ్చాయి, రకరకాల ట్రీట్మెంట్స్ వచ్చాయి. సో అంత ముందు కంటే ఇప్పుడు సర్జరీస్ చేయాలనుకున్నా కూడా ఈజీ మెథడ్స్ చాలా వచ్చాయి. బట్ ఏ మెథడ్ ఫాలో అయితే ఈజీ అని అంటారు? జనరల్గా మనం స్టోన్స్ లెస్ దాన్ 5 mm అంటే మనకి మోస్ట్లీ పడిపోతాయి కాబట్టి ఎక్కువ వాటర్ ఇంటేక్ చేసుకుంటే జనరల్గా పడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. మోర్ దాన్ 5 mm స్టోన్స్ అంటే బ్లాక్ అయితే జనరల్గా మనం స్టెంట్ పెట్టి, తర్వాత RIRS అనే లేటెస్ట్ టెక్నాలజీ వలన అది మనం ఆ స్కోప్ పెట్టి అక్కడ లోకల్గా లేజర్ పెట్టి దాని ద్వారా మన స్టోన్స్ అయితే బయటకు తీయటానికి ఈజీగా ఉంటుంది. ఓకే. అండ్ సర్జరీస్ చేసే అవకాశం కూడా ఉంటుందంటారా? సర్జరీస్ కూడా అంటే కొంతప్పుడు మరీ పెద్ద స్టోన్స్ ఉంటే స్ట్రువైడ్ స్టోన్స్ అంటాము. అవి ఏంటంటే బాగా పెద్దగా ఉండటం వలన వెనక నుంచి స్టోన్ హోల్ పెట్టి కిడ్నీలో PCN అనేది పెట్టి దాన్ని బట్టి చేయవలసి వస్తుంది. ఓకే. సో యాక్చువల్గా ఎన్ని రకాల స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి? సో వాటి వల్ల అంటే కొంతమందికి కంటిన్యూస్గా 2-3 ఇయర్స్కి ఒకసారి స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటుంది. అది కూడా మనం ఈ మధ్యకాలంలో బాగా చూస్తూ ఉన్నాం. అంటే ఒకసారి స్టోన్స్ ఫామ్ అయ్యి దాని ట్రీట్మెంట్ జరిగి అది డిజాల్వ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిపీటెడ్గా ఎందుకు ఈ సమస్య ఉత్పన్నం అవుతూ ఉంటుంది? జనరల్గా ఏంటంటే ఒకసారి స్టోన్ ఫార్మేషన్ అయిన తర్వాత మనకి 30%లో మళ్ళీ స్టోన్ ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఒకసారి స్టోన్ వచ్చింది, మనది సర్జరీ అయిపోయింది, మనకి ఇంకా మళ్ళీ దాన్ని నెగ్లెక్ట్ చేయటం అట్లా ఉండదు. సో మనం ప్రికాషన్స్ డెఫినెట్గా వాటర్ ఇంటేక్ ప్లస్ కొంతప్పుడు డైట్ రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ చేసుకుంటే మనం ఫ్యూచర్ స్టోన్ రికరెన్స్ కాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఓకే.
అండ్ కొంతమంది బాడీ నేచర్ని బట్టి కూడా, అంటే సన్నగా ఉన్న వాళ్ళలోనూ స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి, అండ్ హెల్తీగా కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళలో కూడా స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఈ డిఫరెన్స్ ఎందుకు ఉంటుంది అంటారు ఇలా? అంటే జనరల్‌గా కొంచెప్పుడు ఏంటంటే ఇది ఎండమిక్ ఏరియాస్‌లో కొంచెం ఎక్కువగా కామన్‌గా ఉంటది. ఇప్పుడు మన ఆంధ్ర అటు సైడ్ తీసుకుంటే నల్గొండ అటువైపు కొంచెం ఫ్లోరిన్ వాటర్ వలన కొంచెం ఎండమిక్ ఏరియాస్‌లో వాళ్ళకి ఒబేసిటీతో రిలేటెడ్ ఉండదు. మ్మ్. వాళ్ళు సన్నగా ఉన్నా గానీ కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటది. ఓకే. అండ్ వ్యాయామాలు చేస్తూ ఉండడం మూలాన స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఎందుకంటే చాలామంది జిమ్‌కి వెళ్తూ ఉంటారు. సో జిమ్‌కి వెళ్ళిన టైంలో కొంతమంది ప్రాపర్‌గా జ్యూసెస్ కానివ్వండి, లేకపోతే వాటర్ కానివ్వండి, సో లిక్విడ్స్ తీసుకుంటుంటారు. బట్ కొంతమంది తీసుకోరు. చాలా మందికి ఏమైతదంటే జనరల్‌గా మనం ప్రోటీన్ బర్న్ ఔట్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ ప్రోటీన్ ఇంటేక్ తీసుకోవడం వలన, లేకపోతే రెడ్ మీట్ కన్జంప్షన్ వలన, ఈటిల వలన కూడా కిడ్నీ సమస్యలు, కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటది. కొంతమంది ఏంటంటే కొంచెం వేరియస్ పౌడర్స్ అయి వాడుతూ ఉంటారు ప్రోటీన్ మజిల్ బిల్డింగ్ కోసం. హ్మ్. ఆటిల వలన కూడా కొంచెం స్టోన్ ఫార్మేషన్ అనేది కొంచెం టెండెన్సీ ఉంటది డెఫినెట్‌గా. ఓకే. అండ్ స్టోన్స్ వచ్చినప్పుడు ఇంతకుముందు జనరల్‌గా మనకేంటంటే డాక్టర్‌ని కన్సల్ట్ చేసేసి టెస్ట్‌లు, వాళ్ళు చెప్పిన ట్రీట్మెంట్‌కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు రకరకాల ఆయుర్వేదం మెడిసిన్ వచ్చింది. అలాగే ఇప్పుడు అలోపతి, ఈ 2 దాటి పసరు వెళ్తున్నారు కొంతమంది. అంటే వాళ్ళ సర్కిల్ కానివ్వండి, ఉండే ప్రాంతం కానివ్వండి. సో పసరు మందుతో నిజంగా స్టోన్ కరుగుతుందంటారా? అంటే బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే మన యూరిన్‌ని ఆల్కలైనైజ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంటు. ఇప్పుడు పసకర్రలు వాడటం వలన జనరల్‌గా మనకి స్టోన్ ఫార్మేషన్ తగ్గుతదని జనరల్‌గా హ్మ్. మేమైతే యాక్సెప్ట్ చేయము. హ్మ్. ఎస్పెషల్లీ మన యూరిన్ ఎక్కువ పోయే విధంగా మనం ట్రై చేయటం బెటర్ ఉంటది. హ్మ్. కొన్ని సిరప్స్ మిక్స్డ్ కాంబినేషన్‌లో ఉంటాయి. కొంచెం ఆయుర్వేదము, కొంచెం అలోపతి కంబైన్‌లో ఉంటాయి కాబట్టి మోస్ట్‌లీ అవి ఏమన్నా పనిచేస్తాయేమో మనం గమనించాల్సొస్తది. ఓకే. అండ్ ఇప్పుడు మనకు 3 సీజన్స్ ఉన్నాయి. సమ్మర్, వింటర్ అండ్ రైనీ సీజన్. సో ఈ సీజన్స్ వైస్‌గా స్టోన్స్ ఫార్మ్ అవుతాయని చెప్పేసి అంటూ ఉంటారు మనకి బేసిక్‌గా. సో ఎందుకు అలా సీజన్స్ వైస్‌గా స్టోన్స్ ఫార్మ్ అవుతుంటాయి? సీజన్ అంటే మెయిన్‌గా సమ్మర్‌లో మనకి ఎక్కువ ప్రిడిస్పోజిషన్ ఉంటది. వాటర్ ఇంటేక్ తక్కువ ఉంటది కాబట్టి, ఆ టైంలో ఎక్కువ మంది స్టోన్స్ కామన్‌గా బయటపడుతూ ఉంటారు. వింటర్‌లో గానీ, రెయినీ సీజన్‌లో గానీ, లేకపోతే ఆటమ్ అండ్ స్ప్రింగ్ సీజన్స్‌లో కొంచెం తక్కువ ఉంటది. ఎందుకంటే జనరల్‌గా యూరిన్ కాన్సంట్రేటెడ్‌గా ఉంటది కాబట్టి, సో, సమ్మర్‌లో మోర్ ప్రిడిస్పోజిషన్ ఉంటది. ఓకే. ఒకవేళ రిపీటెడ్‌గా గనుక స్టోన్స్ ఫార్మ్ అవుతూ ఉంటే గనక సర్జరీస్, అంటే ఇప్పుడు మనం లేజర్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. సో ఏదైనా కూడా కొన్ని కొన్ని ఒక ఏజ్ తర్వాత ట్రీట్మెంట్‌కి కొన్ని కొన్ని బాడీస్ సహకరించవు. సో అట్లాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అదే మనం జనరల్‌గా ఏంటంటే ఒకసారి స్టోన్ వచ్చిన వాళ్ళని 30%లో మళ్ళీ మళ్ళీ వస్తది కాబట్టి వాళ్ళకి మనం చెప్తాము. మీకు ఈ టెండెన్సీ ఉంది కాబట్టి మీరు వాటర్ ఇంటేకు, కొంచెం రెడ్ మీట్ కన్జంప్షను, కొంతప్పుడు వేరియస్ డైట్ చేంజెస్. ఇప్పుడు కొన్ని ఆక్సలేట్ స్టోన్ అంటే ఒక పర్టిక్యులర్ డైట్ వలన వస్తాయి. యూరిక్ యాసిడ్ స్టోన్స్ అంటే రెడ్ మీట్ కన్జంప్షన్ గానీ, డీహైడ్రేషన్ వలన గానీ ఈటిల వలన వస్తాయి. కొన్ని కాల్షియం స్టోన్స్ అంటే ఎక్కువ సాల్ట్ ఇంటేక్ తీసుకోవడం వల్ల ఈటిల వలన కూడా మనకి కాల్షియం స్టోన్స్ వస్తాయి. సో, వీళ్ళకేంటంటే మనం ఈ జాగ్రత్తలు చెప్తాం. కొంచెం సాల్ట్ కన్జంప్షను, కొంచెం మీరు రెడ్ మీట్ కన్జంప్షన్ ఇయన్నీ తగ్గిస్తే బావుంటదండి. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో సాల్ట్ ఎక్కువ తీసుకున్నా కూడా స్టోన్స్ ఫార్మ్ అవుతాయని స్టోన్ ఫార్మ్ అంటున్నారు. అవుతాయి. అండ్ రెడ్ మీట్ ఎక్కువ తీసుకున్నా స్టోన్స్ ఫార్మ్ అవుతాయన్నారు. అండ్ మోరోవర్ వాటర్ ఇంటేక్ అనేది బాగా తక్కువ తీసుకుంటే కూడా స్టోన్స్ ఫార్మ్ అవుతాయని అన్నారు. సో ఇక్కడే 3 డిఫరెన్సెస్ ఫ్యాక్టర్స్ కనబడుతూ ఉన్నాయి మనకి. సో ఒకవేళ ఈ 3 డిఫరెన్సెస్ ఫ్యాక్టర్స్‌కి కనుక కాకుండా ఇంకా వేరే ఏ కారణాల వల్ల స్టోన్స్ ఫార్మ్ అవుతాయంటారు? జనరల్‌గా మన స్టోన్స్ మనం 3 టైప్స్ ఆఫ్ స్టోన్స్ అనుకుంటాము. జనరల్‌గా కాల్షియం స్టోన్స్ అంటే జనరల్‌గా ఎక్కువ సాల్ట్ ఇంటేక్ వలన. యూరిక్ యాసిడ్ స్టోన్స్ అంటే ఎక్కువ రెడ్ మీట్ కన్జంప్షను. లేకపోతే కొంతమంది యూరిక్ యాసిడ్ అనేది బాగా ఎక్కువ ఉండటం, ఒబేసిటీ వాటిల వలన కూడా యూరిక్ యాసిడ్ స్టోన్స్ వస్తాయి. థర్డ్ థింగ్ ఏంటంటే స్ట్రూయిడ్ స్టోన్స్ అంటాము. అవి ఏంటంటే జనరల్‌గా ఇన్ఫెక్షన్స్ వలన రిపీటెడ్‌గా లేడీస్‌లో యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వలన అట్లాంటి స్టోన్స్ ఎక్కువ అవకాశం ఉంటది. కొంతమందికి మనం చిన్నపిల్లల్లో డిస్కస్ చేసిన విధంగానే ఆక్సలేట్ స్టోన్స్ అంటే అది వంశపరంగా జెనెటిక్ ప్రాబ్లమ్ వలన కూడా కొన్ని స్టోన్స్ వస్తాయి. ఈ ప్రిడామినెంట్ స్టోన్ వెరైటీస్ కాబట్టి హ్మ్. ఈ జాగ్రత్తలు మనం తీసుకోవాల్సొస్తది. ఓకే. సో కొంతమంది స్టోన్స్ ఫార్మ్ అయిన తర్వాత నార్మల్‌గా ట్రీట్మెంట్ తోటి, మెడిసిన్ తోటి అవి కరిగించవచ్చని కూడా చెప్తూ ఉంటారు. సో అటు అలా కరిగించే స్థాయి, అంటే స్టోన్ సైజ్ ఎంతుంటుంది? అండ్ అది కరిగిపోవడానికి మెడిసిన్ ఎలా ఉంటుంది? ప్లస్ ఎంత టైంలో అది క్యూర్ అవుతుందంటారు? జనరల్‌గా మనం స్టోన్ మెల్ట్ అవ్వటానికి లెస్ దెన్ 5 అయితే సిరప్స్ అయ్యి రాసిస్తాము. దానివల్ల ఏంటంటే యూరిన్ ఆల్కలైజ్ అయ్యి జనరల్‌గా
స్టోన్ అనేది పడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. జనరల్‌గా ఒకసారి స్టోన్ లెస్ దాన్ 5 అంటే మనం జనరల్‌గా 1 వీక్ 10 డేస్‌లో అట్లా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ప్లస్ యూరిన్ కొంచెం ఎర్రగా పోతుంది, లేకపోతే కొంచెం గ్రావెలేరియా అంటాము. అంటే యూరిన్ సిమెంట్ కలర్‌లో అట్లా వస్తే అది యూరిన్ స్టోన్ బయటకు వస్తున్నట్టుగా మనం గుర్తించవలసొస్తది. ఓకే. అండ్ స్టోన్ ఫార్మ్ అవుతుంది, లేకపోతే ఫార్మ్ అయ్యింది అని మనకు కొన్ని సింప్టమ్స్ అంటే పెయిన్ అనే సింప్టమ్ ద్వారాగా తెలుస్తుంది బేసిక్‌గా. సో, ఆ పెయిన్ పర్టిక్యులర్‌గా ఏ ఏరియాలో వస్తుంది బాడీలో? సో, దాన్ని బట్టి మనం ఎలా డిసైడ్ చేస్తాం ఇది స్టోన్ జనరల్‌గా కావచ్చు అని? మనకి స్టోన్స్ అనేది వెనకాల కిడ్నీస్ మనకి బ్యాక్ పొజిషన్‌లో ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి ముందుకు రేడియేట్ అవుతూ ఉంటది. సో, లాయిన్ టు గ్రాయిన్ పెయిన్ అంటాము. అంటే వెనక భాగం నుంచి ముందుకు రావటము, ఎస్పెషల్లీ ఈ యూరిన్‌లో కొంచెం బ్లడ్ కావటము, లేకపోతే పెయిన్ బాగా సివియర్ ఉండటము, ఇంతకుముందే హిస్టరీ ఆఫ్ స్టోన్ డిసీజ్ ఉండటం, ఫ్యామిలీ హిస్టరీ ఉండటము, ఇయన్నీ లక్షణాలు మనకి స్టోన్ డిసీజ్‌కి ఎక్కువ ప్రామినెన్స్ ఇస్తది. ఓకే. అండ్ కొంతమంది అవర్స్ టుగెదర్ అంటే 8 అవర్స్, 10 అవర్స్, 12 అవర్స్ కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళు వాటర్ ఇంటేక్ కరెక్ట్‌గా ఉన్నా కూడా, సో, డైట్ కరెక్ట్‌గా ఉన్నా కూడా, ఈ సీటింగ్ పొజిషన్ అంటే ఎక్కువసేపు కూర్చొని ఉండడం మూలాన కూడా సో, కిడ్నీకి సంబంధించి సమస్యలొచ్చే అవకాశం ఉందంటారా? వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? జనరల్‌గా అంటే మనం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌లో ఎక్కువ కాలం అలా కంటిన్యూయస్‌గా ఉంచుకోవడము, ఈటిల వల్ల ఏంటంటే ప్రొలాంగ్డ్ ఇమ్మొబిలైజేషన్ కూడా మంచిది కాదు. హ్మ్. కొంతప్పుడు వాళ్ళు కూడా కొంచెం ఎంత వాటర్ ఇంటేక్ ఉన్నా గానీ ఎగ్జాక్ట్‌గా మెజర్ చేయడం కష్టము. సో, డీహైడ్రేషన్ గానీ, వాళ్ళకి మజిల్ ఇంజరీ గానీ, ఇట్లాంటి సమస్యల వలన కూడా కిడ్నీ ప్రాబ్లమ్ వస్తది. సో, జనరల్‌గా ఏంటంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్‌కి ఒకసారి లేసి కొంచెం 5 మినిట్స్ బ్రేక్ తీసుకొని ఏదైనా గ్రీనరీ, సీనరీ గానీ అట్లా ఏదైనా చూసి అడ్వైస్ చేస్తూ ఉంటాం. అది గుడ్ ఫర్ బోత్ బ్యాక్ పెయిన్ గానీ, స్పాండిలోసిస్ గానీ, కిడ్నీ ప్రాబ్లమ్లు గానీ ఈట్లికి డెఫినిట్‌గా హెల్ప్ చేస్తది. ఓకే. అండ్ స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి కూడా కిడ్నీకి సంబంధిత సమస్యలు బాగా వస్తూ ఉంటాయని చెప్పేసి అంటూ ఉంటారు సార్. సో, ఆ స్మోకింగ్ చేయడం మూలాన సో, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? కిడ్నీకి రిలేటెడ్‌గా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? స్మోకింగ్ చేయటం వలన ఏంటంటే జనరల్‌గా కిడ్నీస్ వాసో కన్‌స్ట్రిక్షన్ అయితది. బ్లడ్ వెసల్స్ తక్కువ రక్త సరఫరా ఎళ్తది కిడ్నీకి. దానివల్ల ఏంటంటే కిడ్నీకి ఒక టైప్ ఆఫ్ షాక్‌లోకి వెళ్ళటం గానీ, లాంగ్ టర్మ్‌లో అది పద్దాకా కంటిన్యూ చేయటం వలన కూడా కిడ్నీ ఒక బ్లడ్ వెసల్స్ అనేది నారో అవ్వటం. జనరల్‌గా మనకి హార్ట్‌కి నారోగా ఎట్లా అయితదో కిడ్నీ నారోగా వెసల్స్ అవ్వటం వలన కొన్ని కిడ్నీ సమస్యలు డెఫినిట్‌గా మనం గమనిస్తాం. ఓకే. అండ్ కొంతమందికి కిడ్నీస్ ప్రాపర్‌గా పని చేయట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు సార్. ఈ స్టోన్స్ ఇది కాకుండానే సో, కిడ్నీ ప్రాబ్లమ్ ఉంది అని అంటుంటారు. సో, ఆ కిడ్నీ ప్రాబ్లమ్ ఏంటనేది కొంతమందికి కరెక్ట్‌గా ఐడెంటిఫై చేయరు కూడా. సో, దేనికి ఆ కిడ్నీ ప్రాబ్లమ్ అంటుంటారో, కిడ్నీకి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి? జనరల్‌గా కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు జనరల్‌గా మన ఇనీషియల్ స్టేజ్‌లో అయితే జనరల్‌గా నైట్ టైమ్ ఎక్కువగా యూరిన్ పోవటము, ఆకలి కావటము, ఆయాసం రావటము, కాలు వాపులు రావటము, నీరసంగా ఉండటము, స్లీప్ డిస్టర్బెన్స్ అంటే మార్నింగ్ ఎక్కువ పడుకొని నైట్ తక్కువ పడుకోవటము, ఇవన్నీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లమ్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ సైన్స్ మనం సిమ్టమ్స్ అన్నీ కంబైన్ చేసుకొని దాన్ని బట్టి టెస్ట్‌లు అడ్వైస్ చేయాల్సి వస్తుంది. ఓకే. అండ్ కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఇంకేదైనా హెల్త్ ఇష్యూతో ఉన్నప్పుడు ప్యారలెల్‌గా కిడ్నీకి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకోవచ్చా? తీసుకోవాల్సి వస్తది. జనరల్‌గా మేమేమని డిస్కస్ చేస్తామంటే, కిడ్నీ వలన వేరే సమస్యలు గూడా కిడ్నీ ఒట్టి మనకి బాడీలో వేస్ట్ ప్రొడక్ట్సే కాకుండా బ్లడ్‌ని కంట్రోల్ చేస్తది, హార్ట్‌ని కంట్రోల్ చేస్తది. తర్వాత వైటమిన్ డి మెటబాలిజం అని వేరియస్ మెథడ్స్ ఆఫ్ వేరియస్ ఆర్గన్స్ గూడా ఇన్వాల్వ్ అయితాయి. జనరల్‌గా ఆర్గన్ క్రాస్ టాక్ అంటాము. ఒక ఆర్గన్ ఎఫెక్ట్ అవ్వటం వలన ఇంకో ఆర్గన్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, కార్డియో రీనల్ సిండ్రోమ్స్ అని మనం ఈ మధ్య కాలంలో చాలా గమనిస్తాము. కిడ్నీ సమస్యల వలన హార్ట్ ప్రాబ్లమ్ కూడా చాలా ఎక్కువగా గమనిస్తాము. ఎక్కువ కాలం మంది డయాలిసిస్ మీద ఉండటం గానీ, ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళకి జనరల్‌గా హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా కిడ్నీ సమస్యల వలన రక్త సరఫరా అనేది బాగా తక్కువ ఉండి, వెసల్స్ కూడా బాగా నారో అయ్యి, హార్ట్ సమస్యలు కూడా చాలా గమనిస్తూ ఉంటాం. ఓకే. అండ్ కొంతమంది ఒకే కిడ్నీతో లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉంటారు. ఆహ్, అలాంటి వాళ్ళ లైఫ్ స్పాన్ ఎంతుంటుంది? అండ్ అదసలు అది ఎంతవరకు మంచిది? జనరల్‌గా మనం ఈ కిడ్నీ ఒకటే ఉన్నదాన్ని మనం సాలిటరీ కిడ్నీ అంటాము. హ్మ్. సాలిటరీ కిడ్నీతో జనరల్‌గా వాళ్ళకి ఎవ్రీ 3 మంత్స్ మనం యూరిన్ టెస్ట్, బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్, క్రియాటినిన్ అనేది 3 టెస్టులు చేసుకొని రెగ్యులర్‌గా మానిటర్ చేస్తా ఉంటే, ఇంకో కిడ్నీ మీద ఎక్కువగా ఎఫెక్ట్ పడకుండా లాంగ్ టర్మ్‌లో అయితే జనరల్‌గా
10-15 ఇయర్స్ దాకా వాళ్ళకి జనరల్గా ఈ సమస్యలు ఏమి ఉండవు. ఓవర్ టైము ఏదైనా కొంచెం మైల్డ్గా ప్రోటీన్ లాస్ అట్లా వస్తే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఓకే. అసలు ఎందుకు కొంతమంది కిడ్నీ డొనేట్ చేయడానికి కూడా రెడీ అయిపోతుంటారు. కొనుక్కోవడానికి కొంతమంది రెడీ అయిపోతూ ఉంటారు. సో ఒక కిడ్నీ తోటి మనం బాడీని ఎంతవరకు సస్టైన్ చేయగలము? సో దాని మూలాన వేరే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందా? వస్తే ఎంతవరకు ఆ లైఫ్ స్పాన్ మనకుంటుంది? జనరల్గా ఏంటంటే ఈ కిడ్నీ డొనేషన్ వాళ్ళని వాలంటరీ కిడ్నీ డోనర్ అంటాము. వాలంటరీ కిడ్నీ అంటే వాళ్ళంతటా వాళ్ళే ముందుకొచ్చి చేయటం వలన వాళ్ళకి అన్ని టెస్టులు అన్నీ చేసి వాళ్ళకి బాగుంటేనే మనం జనరల్గా ప్రొసీడ్ అవుతాము. వాళ్ళకి కిడ్నీలో ఏ ప్రోటీన్ లీకేజ్ ఉన్నా, లేకపోతే వాళ్ళ ఫాదర్ డయాబెటిక్ ఉంటే వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి జనరల్గా అట్లాంటి డోనర్స్ని మనం డిస్కరేజ్ చేస్తాము. ఏదన్నా కూడా మా జనరల్ రూల్స్ ఏంటంటే మన డోనర్కి ఎప్పుడు కూడా ప్రాబ్లం కాకూడదు. రిసిపియంట్ ఆల్రెడీ ప్రాబ్లంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అన్ని టెస్ట్ స్క్రీనింగ్ చేసి వాళ్ళు బాగా ఫిట్ ఉంటేనే జనరల్గా మనం ప్రొసీడ్ అవుతాం. అండ్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు, అంటే ఈ ఒక సర్టన్ ఏజ్ ఉంటుంది. సో ఈ ఏజ్ గ్రూప్ ఈ ఏజ్ వరకు మీరు కిడ్నీ డొనేట్ చేయొచ్చు, ఇలాంటి వాళ్ళ కిడ్నీ మాత్రమే పనికొస్తుంది అని చెప్పేసి అంటాం. ఆ ఏజ్ గ్రూప్ ఎంతవరకు ఉంటుంది? జనరల్గా 65 దాకా అయితే మనకి బాగానే ఉంటుంది. జనరల్గా దాంట్లో కూడా మనం వేరియస్ టెస్ట్ చేస్తాం. ఒట్టి క్రియాటినిన్ కాకుండా సిస్టాటిన్ జీఎఫ్ఆర్ అని, ఈజిఎఫ్ఆర్ అని, డిటిపిఏ టెస్ట్ అని ఇండివిజువల్ కిడ్నీ ఫంక్షన్ తీసుకొని దాని ప్రకారం ప్రొసీడ్ అవుతాం. అండ్ కొంతమంది చాలా ఎర్లీ స్టేజ్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందనో, లేకపోతే ఇంకేదైనా ఇతర కారణాల వల్ల, లేకపోతే వాళ్ళ సమీప బంధువుకి అవసరం పడిందనో ఒక కిడ్నీ డొనేట్ చేసిన తర్వాత దాంపత్య జీవితం మీద, అంటే పిల్లలు పుట్టే దగ్గర నుంచి కానివ్వండి, ఓవరాల్గా సో ఎలాంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది? దానికి ఏమైనా అసలు ఎఫెక్ట్ అవుతుందంటారా? జనరల్గా కిడ్నీ డొనేషన్ చేసిన వాళ్ళకి జనరల్గా ఏం ప్రాబ్లం కాదు. ఒకవేళ కిడ్నీ రిసిపియంట్ మాత్రం ఏమైనా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి ముందు అయితే జనరల్గా కొంచెం వాళ్ళకి హార్మోన్స్ తక్కువ ఉండటం వలన వాళ్ళకి జనరల్గా కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ డోనర్కి అయితే జనరల్గా ఏమి ఇష్యూస్ ఏముండవు. అండ్ కిడ్నీ ఫెయిల్ అయింది అంటుంటారు సహజంగా, అది కామన్గా వినిపించే పదం. సో కిడ్నీ ఫెయిల్ అవ్వడం అంటే ఏంటి అసలు? జనరల్గా కిడ్నీ ఫెయిల్ అవ్వడం అనేది మనకి 3 టైప్స్ ఉంటాయండి. జనరల్గా అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటాము. అంటే ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా, డయేరియా వచ్చినా కిడ్నీ మీద ఎఫెక్ట్ పడటము. దానికి జనరల్గా అది డేస్ టు వీక్స్ ఉంటుంది. ఏకేడి అంటే కొంచెం అది వీక్స్ టు మంత్స్ ఉంటుంది. మోర్ దాన్ 3 months ఉన్నది అనేది మనం క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ అంటాము. క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ అంటే అది లైఫ్ లాంగ్ డయాలసిస్ కానీ అట్లా ట్రాన్స్ప్లాంటేషన్ కానీ ప్లాన్ చేయాల్సి వస్తుంది. సో ఈ 3 రకాల్లో మనం జనరల్గా గమనించవలసింది వస్తుంది. ఓకే. సో కిడ్నీకి సంబంధించి సీజన్ వైజ్గా మాట్లాడుకున్నట్లయితే సమ్మర్, వింటర్ అండ్ రైనీ సీజన్. సో ఎక్కువగా ఏ సీజన్లో కిడ్నీకి సంబంధించి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది? అది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ వస్తుంటుంది? జనరల్గా సమ్మర్లోనే మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాము. ఎందుకంటే స్టోన్స్ కానీ లేకపోతే డయాలసిస్ పేషెంట్స్ అంటే వాళ్ళకి వాటర్ ఇంటేక్ బాగా ఎక్కువ ఉండటం వలన రిపీటెడ్గా ఆయాసం రావటం కానీ, వాటర్ని వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయలేకపోవటం వలన వాళ్ళకి వేరే ఒక ఎక్స్ట్రీమ్స్ ఉంటారు. జనరల్గా వాటర్ తాగపోవటం వలన స్టోన్స్ వస్తాయి. కిడ్నీ కంప్లీట్గా ఫెయిల్ అయిన వాళ్ళు ఎక్కువ వాటర్ తాగటం వలన కూడా వాళ్ళకి ఈ కిడ్నీ సమస్యలు అనేది వస్తూ ఉంటాయి. సో సమ్మర్లో జనరల్గా ఏంటంటే వీళ్ళు వాటర్ రెస్ట్రిక్ట్ చేయలేక ఎక్కువ ఎండలో ఉండటం వలన ఎక్కువ వాటర్ తాగి దానివల్ల ఆయాసం రావటము, దానివల్ల ఎక్కువ డయాలసిస్ చేయించుకోవడం, ఇవన్నీ వేరే వేరే సమస్యలు అనేది గమనిస్తూ ఉంటాం. ఓకే. అండ్ వాటర్ కన్జంప్షన్ అండ్ వాటర్ క్వాలిటీ విషయంలో మాట్లాడుకున్నట్లయితే, సో కొన్ని ఏరియాల్లో బావి నీళ్ళు తాగుతూ ఉంటారు, బోర్ వాటర్ తాగుతూ ఉంటారు. సో కొంతమంది ప్యూరిఫైర్స్ వాడుతూ ఉంటారు. సో మంజీరా వాటర్ అనేది కాకుండా ఇంట్లో ప్యూరిఫైర్స్ పెట్టేసుకొని ఆ ప్యూరిఫై అయిన వాటర్, ఇక ఏ వాటర్ అయినా కానీ ప్యూరిఫై చేసిన ఆ వాటర్ తీసుకుంటుంటారు. అండ్ కొంతమంది ఎక్కువగా చిల్ వాటర్ తాగుతూ ఉంటుంటారు కూడా. వాళ్ళకు ఒక హ్యాబిట్ లాగా ఉంటుంది చల్లటి వాటర్ తాగడానికి. అండ్ కుండ వాటర్కి ఫ్రిడ్జ్ వాటర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ రీజన్స్ వల్ల కిడ్నీకి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది? అంటే జనరల్గా చలికాలంలో కానీ మరీ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్లో కానీ మన కిడ్నీ ఒక బ్లడ్ వెజల్స్ ఇప్పుడు మనకి పెరిఫరల్గా కూడా కన్స్ట్రిక్షన్లోకి వెళ్తాయి. ఒక కైండ్ ఆఫ్ బ్లడ్ సప్లై తక్కువ అయ్యి దానివల్ల కిడ్నీ సమస్యలు అనేది ఉంటుంది. అందుకని మనకి ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్లో అయితే వెరీ హై ఆల్టిట్యూడ్లో కొంచెం కిడ్నీ సమస్యలు అనేది డెవలప్ అయితే అవకాశం అయితే ఉంటుంది. అందుకని ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ మనం జనరల్గా అడ్వైస్ చేయము. మరీ కోల్డ్ వాటర్, కొంతమంది ఏంటంటే ఐస్ క్యూబ్ అని ఈ మధ్యకాలంలో చూస్తే ఐస్ క్యూబ్ ఈ థెరపీస్ అని ఇట్లాంటివి చేయటం వలన కొంచెం సమస్యలు అనేది మనం
గమనించి చేయాల్సి వస్తుంది. అండ్ మీరు గమనించిన దాని ప్రకారం లాస్ట్ 10 ఇయర్స్లో చూసుకున్నట్లయితే కిడ్నీ సంబంధిత వ్యాధులు ఎక్కువ అయ్యాయి చెప్పాలంటే బిఫోర్ 10 ఇయర్స్ చూసుకున్నట్లయితే. దీనికి ప్రధానమైన కారణాలు అంటే ఏం చెప్తారు? జనరల్గా అంటే మోర్ అవేర్నెస్ ఉండడం వలన అదొక విధంగా మనం గమనించవలసి వస్తుంది. ఇంతకుముందంటే జనరల్గా పెద్ద టెస్ట్లు ఎక్కువ, ప్లస్ స్క్రీనింగ్ అనే మెథడ్స్, ప్లస్ మీ ద్వారా మీడియా ద్వారా కానీ ఎవరన్నా ఎక్కువ అవేర్నెస్ అనేది బాగా కామన్గా వచ్చింది. సో సింపుల్ టెస్ట్ చేయటం అనేది చాలా తొందరగా గుర్తించవలసి వస్తుంది. తర్వాత వేరియస్ లైఫ్ స్టైల్ ప్యాటర్న్స్ కానీ, మోర్ స్ట్రెస్ కానీ, మోర్ డైట్ ప్యాటర్న్స్ కానీ, హ్యాపాజార్డ్గా ఉండడం, ఎక్కువ స్మోకింగ్, ఆల్కహాల్, లేకపోతే వేరియస్ అదర్ గాంజా ప్రోడక్ట్స్ కానీ, ఇవన్నీ కొంచెం ఎక్కువ సమస్యలు యంగ్ పీపుల్లో మనం జనరల్గా గమనిస్తూ ఉన్నాము. సో ఈ యంగ్ పీపుల్లో జనరల్గా ఏంటంటే CKD-U అంటారు. ఎందుకో కారణం తెలియదు. ఇప్పుడు మనం ఉద్దానం వైపు చూస్తే, శ్రీకాకుళం వైపు, అక్కడ కూడా వాటర్ ఇంటేక్ లేకపోతే ఫర్టిలైజర్స్ వలన ఇంకా అది కనుక్కోవడం ఇంకా ఇబ్బందిగానే ఉంది. ఇక్కడ కూడా మన హైదరాబాద్ పాపులేషన్ తీసుకుంటే CKD-U అనేది చాలా యంగ్ పీపుల్లో అన్నోన్ రీజన్స్ వలన ఇది కామన్గా అబ్జర్వ్ చేస్తాం. నేను రీసెంట్గా కొలీగ్స్తో మాట్లాడుతున్నప్పుడు వాడికి ఒకటే కిడ్నీ పనిచేస్తుందంటే వాడు ఎప్పుడు పోతాడో తెలియదు అన్న మాట విన్నాను సార్ యాక్చువల్గా. సో నిజంగా ఒక కిడ్నీ మీద సస్టైన్ అవుతున్న వాళ్ళకి సడన్గా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి, అంటే వేరే ఏదైనా అంటే హార్ట్కి సంబంధించి కానీ ఇట్లాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఆల్ ఆఫ్ సడన్గా డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా? డెఫినెట్గా ఉంటాయండి. ఎందుకంటే మనం నార్మల్గా 2 కిడ్నీస్ ఫంక్షన్ స్ప్లిట్ GFR అంటాము. అది జనరల్గా 50-50 అట్లా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఒకటే కిడ్నీ ఉండి దాని మీద ప్రభావం పడతాం వేరియస్ అలవాట్లు కానీ, లేకపోతే మన లైఫ్ స్టైల్ కానీ, మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయకపోవడం వలన, ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఇద్దరు పనులు ఒకటే చేస్తే ఎట్లా ఉంటుందో అట్లాగే కిడ్నీ కూడా అట్లాగే గుర్తిస్తుంది. నా మీద ఎక్కువ స్ట్రెస్ పడుతుంది, నేను ఎక్కువ ఫంక్షన్ చేస్తూ ఉన్నా, ఓవర్ టైం ఏంటంటే అది కూడా అల్సట అనేది స్టార్ట్ అవుతుంది. మెల్లగా కిడ్నీ ఫంక్షన్స్ కూడా డిటేరేట్ అయ్యి సడన్ ఇబ్బందులు డెఫినెట్గా వస్తాయి. ఓకే. అండ్ ఇప్పుడు చాలామందిలో చూసుకున్నట్లయితే కొంతమంది హెల్త్కి సంబంధించి చాలా కేర్ తీసుకున్న వాళ్ళు ఉంటున్నారు, కొంతమంది చాలా లైట్గా నెగ్లెక్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు పోతామో తెలియదు, ఏ రకంగానైనా పోవచ్చు కదా అన్న ఒక ధోరణికి కొంతమంది వచ్చేస్తున్నారు. సో ప్రధానంగా ఏంటంటే కొంతమంది కిడ్నీకి సంబంధించి ముఖ్యంగా మాట్లాడుకుంటే జ్వరం తలనొప్పితో కంపేర్ చేస్తారు, చిన్నదే కదా అని. కొంతమంది చాలా పెద్ద జబ్బుతో కంపేర్ చేసి అమ్మో వీడి కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, లేకపోతే కిడ్నీ సమస్య వచ్చింది అనేది కొంతమంది చాలా హెవీగా తీసుకుంటారు. సో కిడ్నీకి సంబంధించి ఒక ఇష్యూ వచ్చింది ఒక పర్సన్లో, ఒక బాడీలో అని అంటే కనుక, సో వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి అండ్ అసలు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకొని ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలి అంటారు? అదే చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. జనరల్గా కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు జనరల్గా చాలామంది ఏంటంటే కిడ్నీ ఫెయిల్ అయింది అని అంటారు. జనరల్గా మేము కూడా పదం దాన్ని మార్చినాం. ఇప్పుడు కిడ్నీ ఇంజురీ అంటాం, అంటే దెబ్బ తగిలింది, దాన్ని మనం మార్చుకోవాలి. ఇప్పుడు వేరియస్ మందుల వలన కానీ, ఇప్పుడు ప్రొలాంగ్డ్గా చాలామందికి ఏంటంటే యాంటీబయాటిక్స్ ప్రొలాంగ్ డ్యూరేషన్ వాడటం కానీ, లేకపోతే కొంతప్పుడు పెయిన్ కిల్లర్స్ ఓవర్ ద కౌంటర్ మెడికల్ షాపులకి వెళ్ళి తీసుకోవటము, ఇవన్నీ చేయటం వల్ల ఏంటంటే కిడ్నీ సమస్యలు తొందరగా డెవలప్ అవుతూ ఉంటాయి. ప్లస్ ప్రతి మందు మనకి కిడ్నీ ద్వారా ఎక్స్క్రీట్ అవుతుంది కాబట్టి కొంచెం మందు డోసేజెస్ కానీ అవి కూడా మనం అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. సో ప్రతిదీ మనం ఇది పర్మనెంట్ ఫెయిల్యూర్ కాదు, లేకపోతే ఇది అయిపోయింది మీది జీవితం అట్లా ఏమి లేకుండా మనం పాజిటివ్గా వాళ్ళకి ఏమి రెసిప్రోకేట్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, మనం ఏమి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురాగలుగుతాం అనే ఫ్యాక్టర్స్ కూడా డీటెయిల్డ్గా చూసి వాళ్ళకి ఎవాల్యుయేట్ చేసి, కొన్ని సమస్యలు మనకి ఇప్పుడు షుగర్కి బాగా కంట్రోల్ చేస్తే పెరగకుండా ఉంటుంది జబ్బు, కొంతమంది బీపీ బాగా కంట్రోల్ చేస్తే జబ్బు పెరగకుండా ఉంటుంది, కొంతమందికి ఏంటంటే కొలెస్ట్రాల్ బాగా ఎక్కువ ఉండటం వలన స్మోకింగ్ హ్యాబిట్స్ కానీ, వీటి సమస్యలు కూడా మనం కొంచెం తగ్గించుకుంటే కిడ్నీ సమస్య అనేది తొందరగా వేగంగా ప్రొసీడ్ అవ్వకుండా ఒక స్లో రిటార్డేషన్ చేయగలుగుతాం. అండ్ ఇందాక మనం అనుకున్నట్లు కొంతమంది చాలా ఈజీగా తీసుకుంటున్నారు, కొంతమంది దాన్ని చాలా అంటే వాళ్ళతో పాటు పక్కన వాళ్ళు కూడా భయపెడుతున్నారు. సో జనరల్గా ఒక పేషెంట్ అలాంటి సందర్భంలో ఉన్నప్పుడు సో ఫ్యామిలీ పర్సన్స్ నుంచి ఎట్లాంటి సపోర్ట్ ఉండాలి, వాళ్ళు ఎలా మోటివేట్ చేయాలి అండ్ పేషెంట్ ఎలా ఉండగలగాలి ఆ టైంలో? యాక్చువల్గా ఇది ఫాల్ట్ ఫ్రమ్ ఎవ్రీబడి ఉంటుందండి. జనరల్గా ఏంటంటే కిడ్నీ డాక్టర్స్ కూడా ఇప్పుడు మనకి ఇండియా వైజ్ చూసుకున్నా కానీ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ట్రీటింగ్ కిడ్నీ పేషెంట్ రేషియో చాలా ఎక్కువ ఉంది. సో మేము కూడా జనరల్గా ఏంటంటే మీ కిడ్నీ డౌన్ అయిపోయింది, మీరు ఇది ప్లాన్ చేసుకోండి, అది ప్లాన్ చేసుకోండి, ఇట్లా చెప్తూ ఉన్నాము. వీళ్ళకి ఏంటంటే ఒక కాంప్రిహెన్సివ్ అప్రోచ్ లాగా
ఒక కౌన్సిలర్ కానీ, ఒక డైటీషియన్ కానీ, ఒక ఫ్యామిలీ సపోర్ట్ కానీ, ఫ్యామిలీతో మాట్లాడటము, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, వాళ్ళకి డైట్ కౌన్సిలింగ్, ఇదంతా ఒక ప్యానెల్ లాగా ఒక డాక్టర్స్ కూర్చొని దాన్ని డిస్కస్ చేసి దాన్ని బట్టి వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. జనరల్గా ఏంటంటే మనం ఓపీడీలో ఫాస్ట్గా చూసినప్పుడు డాక్టర్స్ కానీ, లేకపోతే పేషెంట్స్ సైడ్ కానీ, పేషెంట్ రిలేటివ్స్ కానీ, ఇది ఈ రిపోర్ట్ ఇది వచ్చేసింది సార్, కిడ్నీ డౌన్ అయిపోయిందని. అది జనరల్గా ఒక పేషెంట్గా విధంగా ఆలోచిస్తే కంప్లీట్ సపోర్ట్ అనేది ఎవరు ఇవ్వలేకపోతున్నారు ప్రజెంట్గా. ఇట్ ఈస్ ప్రాబ్లమ్ ఫ్రమ్ డాక్టర్స్ సైడ్ ఆల్సో, పేషెంట్ రిలేటివ్స్ కానీ, పేషెంట్ కానీ. కిడ్నీ ప్రాబ్లం ఉంది, అయిపోయింది వీళ్ళ జీవితం, ఇంకా మనం ఎక్కువ చేసేదేం లేదు, ఆ విధంగా కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, నెగిటివిటీ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ కొన్ని ఫ్యాక్టర్స్ వలన వాళ్ళకి మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం ఒక పాజిటివ్ అప్రోచ్గా పేషెంట్ని ఒక హోల్ ఇన్ జనరల్గా చూసి ట్రీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. నేను రీసెంట్గా మా క్లోజ్ ఫ్రెండ్ దగ్గర ఒక మాట విన్నాను సార్. తను ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా గంటల తరబడి పొద్దున సాయంత్రం వాకింగ్ చేస్తూ ఉన్నాడు. ఎందుకు అంతసేపు చేస్తుంటే ఒక అరగంట పావుగంట అలా సరిపోతుంది కదంటే ముందు జాగ్రత్త అని చెప్పేసి అన్నాడు. ఏంటి ఆ ముందు జాగ్రత్త అంటే, ఒకటి షుగర్ రాకుండా ఉంటుంది, షుగర్ అటాక్ అవ్వదు ఎక్కువసేపు నడవడం మూలన, ఎక్కువసేపు అది కూడా విపరీతమైన ఫాస్ట్ పెద్ద పెద్ద అడుగులు వేస్తూ నడుస్తున్నాడు. అండ్ రెండవది కిడ్నీకి సంబంధించి ఫంక్షనాలిటీ బాగుంటుంది, కిడ్నీకి ఎటువంటి ఎఫెక్ట్ రాదు, దానికి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అని చెప్పేసి అన్నాడు. నిజంగా అంత గంటలు వాకింగ్ చేస్తూ ఉంటే అండ్ డయాబెటీస్ అంటే షుగర్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా ఉంటాయంటారు. అంటే జనరల్గా ఏంటంటే ఈ ఎక్కువ వాకింగ్ అనేది కూడా మంచిది కాదు. సో దీనికి వలన ఏంటంటే మనకి మజిల్ బ్రేక్ అయ్యి కిడ్నీ మీద ఇంజురీ పడుతూ ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం చాలామంది పోలీస్ ట్రైనింగ్కి అట్లా వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఎక్సెసివ్గా చేసేస్తూ ఉంటారు. అది కూడా ఒక విధంగా మంచిది కాదు. దానివల్ల ఏంటంటే మజిల్ బ్రేక్ అయ్యి కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ర్యాపిడోమైలిసిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది, దానివల్ల కూడా కిడ్నీ సమస్యలు వస్తాయి. మినిమం లిమిటెడ్ స్ట్రెస్ లేకుండా హాఫ్ అన్ అవర్ వాకింగ్ లేకపోతే 45 మినిట్స్ కానీ ఎక్కువ ఎగ్జర్షన్ లేకుండా మనం చేస్తే జనరల్గా మనకి కిడ్నీ సమస్యలు అనేది దానివలన రాకుండా ఉంటాయి. ప్లస్ డెఫినెట్లీ మనకి ఎక్సర్సైజ్ వలన ఏంటంటే బాడీ ఒక సిస్టమేటిక్ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి షుగర్ అనేది ప్రివెన్షన్ కానీ, షుగర్ కంట్రోల్ కానీ డెఫినెట్గా పనిచేస్తుంది. ఓకే. అండ్ ఇంకొకటి ఫ్యామిలీస్లో విన్న క్వశ్చన్ ఏంటి అంటే, హస్బెండ్కి కిడ్నీ ప్రాబ్లం ఉందని చెప్పి తెలిసిన తర్వాత వైఫ్ అతనితో పర్సనల్ లైఫ్ని దూరం పెట్టింది అన్నది బాగా విన్న మాట ఇది. నిజంగా అంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు సో వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ పర్సనల్ లైఫ్ని లీడ్ చేయకూడదా? అంటే నిజంగా వైఫ్ దూరం పెట్టడం కరెక్టా? అది అసలు నిజంగా ఆ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది? అంటే జనరల్గా ఏంటంటే మనకి కిడ్నీ సమస్యలు వచ్చిన తర్వాత బాడీలో ఉన్న టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సెక్షువల్ యాక్టివిటీ, కానీ అది జనరల్గా తక్కువ ఉండటం వలన మనకి ఏంటంటే కొంచెం వాళ్ళకి ఇన్హిబిషన్స్ అవి బాగుంటాయి. సో వాళ్ళు జనరల్గా ఎక్కువ కలవటం అవన్నీ కూడా ఇబ్బందిగా ఉంటుంది. హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వలన మనం గమనిస్తాం. ఓకే. అండ్ ఇంకొక అపోహ ఏంటంటే హస్బెండ్కి కనుక కిడ్నీ ప్రాబ్లం ఉంది అని అంటే వైఫ్ అతనితో పార్టిసిపేట్ చేయడంలో ఇంట్రెస్ట్ చూపించదు అండ్ భయం ఒకటి ఉంటుంది. సో నా హస్బెండ్ నుంచి నాకు కూడా రావచ్చేమో అన్న ఒక భయం ఉంటుంది. ఇది నిజంగా అలా జరుగుతుందంటారా? నిజంగా అట్లా ప్రాబ్లం ఏమి ఉండదండి. జనరల్గా మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఓన్లీ ఫ్యూ కండిషన్స్ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లము హస్బెండ్ నుంచి కానీ వైఫ్ కానీ రావటం, అది సింపుల్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి మనకి ఫిమేల్స్లో గమనించవచ్చు. మేల్ ఒకవేళ యూటీఐ ఉంటే ఫిమేల్ స్ప్రెడ్ అవ్వటం కానీ, ఫిమేల్ యూటీఐ ఉంటే మేల్ స్ప్రెడ్ అవ్వటం కానీ, జనరల్గా మన యంగ్ అర్లీగా మ్యారేజ్ అయిన వాళ్ళు హనీమూన్ సిస్టైటిస్ అంటాము. వాళ్ళకి ఏంటంటే ఒకరి ద్వారా ఒకరికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంది, కానీ కిడ్నీ సమస్యలు ఎక్కువ సీరియస్ ప్రాబ్లం అయితే రాదు. ఓకే. అండ్ కొంతమంది ఇందాక మనం అనుకున్నట్లుగా ఫ్రీక్వెంట్గా అంటే హెడేక్ రావడం లాంటిది, మైల్డ్ హెడేక్ లాంటిది ఉంటుంది. అట్లాగే బాడీలో కొంతమంది కాళ్ళు నొప్పులు వస్తుంటాయి ఎక్కువసేపు నడిచినప్పుడు, కొంచెం కూర్చున్నప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చింది అని అంటుంటారు. సో ఈ ప్రాసెస్లోనే కిడ్నీ ప్రాబ్లము, కిడ్నీకి ఏదో ఎఫెక్ట్ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది అనేది వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు. వాళ్ళు కూడా దాని ఎర్లీ స్టేజ్లో నెగ్లెక్ట్ చేస్తారు. ఎప్పుడో తెలిసిన తర్వాత ఒకసారిగా ఆందోళన పడిపోయి దానికి ఎక్కువ హైపర్ అయిపోతూ ఉంటారు. సో అలాంటి పేషెంట్కి ఎలాంటి ట్రీట్మెంట్, కౌన్సిలింగ్ అవసరం అంటారు? జనరల్గా పెయిన్ కిల్లర్స్ వలన కిడ్నీ ప్రాబ్లం అనేది 2 టైప్స్ ఉంటుంది. అక్యూట్ ఇంటెస్టిషియల్ నెఫ్రైటిస్ కానీ క్రానిక్ అంటాము. అక్యూట్ అంటే అది ఓన్లీ టెంపరీగా ఉంటుంది. ఒకసారి మనం పెయిన్ కిల్లర్
ఆ పర్టికులర్ డ్రగ్ కానీ ఆపేస్తే అది జనరల్గా కిడ్నీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. జనరల్గా వాళ్ళు ప్రొలాంగ్ డ్యూరేషన్ మోర్ దెన్ 3-4 months కానీ వాడితే అది క్రానిక్ ప్రాబ్లమ్స్కి రివర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే. కిడ్నీ ఇష్యూ స్టార్ట్ అయిన తర్వాత బాడీలో సో ఒకవేళ వాళ్ళు కనుక త్వరగా ఐడెంటిఫై చేసి డాక్టర్ని కన్సల్ట్ అవ్వకపోతే సో ఈ గ్యాప్లో ఇంకే పార్ట్స్ ఎఫెక్ట్ అవుతుందంటారు? కిడ్నీతో పాటు దాని మూలన ఏ పార్ట్స్ ఎఫెక్ట్ అవుతుందంటారు? జనరల్గా కిడ్నీ సమస్యలు వచ్చిన వాళ్ళకి లంగ్స్ కానీ, హార్ట్ కానీ, బ్రెయిన్ కానీ, బీపీ ఎక్కువ అయ్యి బ్రెయిన్ మీద కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. సో కొంతమందికి ఏంటంటే అది లివర్ మీద కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. సో మెయిన్గా కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు మనం మిగతా బాడీ పార్ట్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. బాడీని ఒక టోటల్ ఆర్గన్ లాగా తీసుకుని మనం ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఓకే. అండ్ ఫైనల్ క్వశ్చన్, కిడ్నీకి సంబంధించి మనం అంటే పర్ఫెక్ట్గా ఫంక్షన్ కరెక్ట్గా ఉంది అని చెప్పి తెలుసుకోవడానికి సెల్ఫ్గా ఎన్ని మంత్స్కి ఒకసారి టెస్టులు చేయించుకుంటే మంచిదంటారు? జనరల్గా ఎవ్రీ 6 monthsకి మనం ఒకసారి యూరిన్ టెస్ట్, యూరిన్ ఆల్బ్యూమిన్, క్రియాటినిన్ రేషియో, క్రియాటినిన్, అల్ట్రాసౌండ్ ఇట్లాంటి బేసిక్ టెస్ట్ చేయటం వలన కిడ్నీ సమస్యలను మనం అర్లీగా గుర్తించవచ్చు. ఓకే. ఆల్వేస్ కిడ్నీ సమస్యల్లో మనం ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అని గుర్తించాలి. ఎందుకంటే ఒకసారి కిడ్నీ ప్రాబ్లం ఉందంటే కొంతమందిలో అది లైఫ్ లాంగ్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్కువ భయం అనేది పోగొట్టుకొని మనం కిడ్నీ సమస్యలని ఏమి కాజ్ వలన ఇది వచ్చింది అనేది ట్రీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఫ్యామిలీ సపోర్ట్ కానీ, పేషెంట్ పరంగా కానీ, డాక్టర్ సపోర్ట్ కానీ ఇవన్నీ చాలా ఎసెన్షియల్ ఉంటుంది. జనరల్గా ఏంటంటే మనం బిజీగా ఉన్నప్పుడు కిడ్నీ ఫెయిల్ అయిపోయిందండి మీది ఇది చేసుకోవాలని చెప్పడము, వాళ్ళు దాంట్లో డిప్రెషన్లో వెళ్ళటము, ఎస్పెషల్లీ ఈ మధ్యకాలంలో యంగ్ పీపుల్ని చాలా గమనిస్తూ ఉన్నాము. వాళ్ళకి కిడ్నీ సమస్యలు వచ్చినప్పుడు అదొక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళటము, అదే ఇది అయిపోయింది మాకు, అట్లా ఏం లేదండి. వాళ్ళు అగైన్ దే కెన్ గెట్ బ్యాక్ టు దర్ వర్క్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడాలిటీస్ ఉన్నాయి కాబట్టి మన అన్నిటికీ ట్రీట్మెంట్ అయితే ఉంది. ఓకే. అండ్ ఫైనల్గా మీరు సోషలైజ్డ్గా చెప్పాలి అవేర్నెస్ కోసం అని అనుకుంటే కనుక కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, దాని మీద ఫైనల్గా మీరు ఇచ్చే కన్క్లూషన్? కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలి అంటే జనరల్గా మన డైట్ కానీ, లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, డైట్ ఎస్పెషల్లీ రెడ్ మీట్ కన్జంప్షన్ మరీ ఎక్కువ క్వాంటిటీలో కాకుండా లైఫ్ స్టైల్ లైక్ సింపుల్ వాకింగ్, ఎక్సర్సైజ్, లేకపోతే డైట్ కానీ ఇవన్నీ మనం స్మోకింగ్, ఆల్కహాల్ ఎక్కువ కన్జంప్షన్ ఎక్కువ లేకుండా ఇవన్నీ తగ్గించుకుంటే జనరల్గా ఏంటంటే మనకి ప్రివెన్షన్గా కిడ్నీ సమస్యలు రాకుండా ఉంటాయి. కొన్ని జెనెటిక్ వచ్చినాయి మనం జనరల్గా ఏమీ చేయలేము. కాకపోతే అవగాహన అనేది ఉండటం వలన రొటీన్ స్క్రీనింగ్ అది మెథడ్స్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత వేరియస్ మోడాలిటీస్ ఉన్నాయి కాబట్టి భయం అనేది పోగొట్టుకొని మనం ట్రీట్మెంట్కి ముందుకు వచ్చి డాక్టర్స్ని కొంచెం రెగ్యులర్గా కన్సల్ట్ చేస్తే కిడ్నీ సమస్యలు అనేది మనం ట్రీట్ చేయొచ్చు. వేరియస్ మోడాలిటీస్ ఉన్నాయి కాబట్టి మనకి ఈ మధ్యకాలంలో ఎక్కువ భయపడే అవకాశం చాలా తక్కువ. ఓకే. ఇప్పుడు మనం అనుకున్న టాపిక్స్లో మొత్తం మీద అంటే సీజనల్ ఎఫెక్ట్తో పాటు జనరల్గా జెనెటిక్ రిలేటెడ్ అండ్ ఏజ్ గ్రూప్స్ అండ్ మేల్ అండ్ ఫీమేల్ దీంట్లో కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎలా ఉండాలనే దానికి సంబంధించి మీరు చాలా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తోటి అతి త్వరలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.